నమస్తే, నేను సునీత. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాటి తాజా పరిణామాలను తెలుసుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని మరోసారి తూర్పారబట్టారు. గత గురువైన చంద్రబాబుకు కోవచ్చిగా మారి తెలంగాణను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. అటు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు నష్టం చేస్తున్న రేవంత్ పై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక 10 ఏళ్లు నీటి కరువు లేకుండా నిర్భయంగా ఉన్న బయ్యారం ఇప్పుడు వణికిపోతోంది. సాగునీటి సంగతి పక్కన పెడితే కనీసం తాగునీటికి కూడా తంటాలు పడాల్సి వస్తోందని వాపోతోంది. మరోవైపు రైతాంగం కోసం ఎంతకైనా తెగిస్తానంటూ గప్పాలు పలికే గుంపు మేస్త్రి కనీసం తన సొంత జిల్లాలో అన్నదాతలు పడుతున్న కష్టాలను తీర్చడం లేదు. మక్తల్ మండలంలో యూరియా కోసం రైతాంగం కుతకుత ఉడుకుతోంది. 10 ఏళ్ల కిందటి క్యూ లైన్లలో ఆధార్లు, చెప్పులు, పాస్బుక్లు ఉంచాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. మొత్తంగా ఈ 4 అంశాలపై లోతైన అధ్యయనమే ఇవాల్టి టాప్ 4 న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణను తాకట్టు పెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోం, రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదు, కాంగ్రెస్ సీనియర్ల సమాలోచనలు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. బయ్యారంలో భీతావహం, సాగునీరందక తీవ్ర దుర్భిక్షం. టాప్ 4 న్యూస్ మనం చూస్తున్నాం. సీఎం సొంత జిల్లాలో యూరియా కొరత, రైతాంగం కుతకుత. టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి ఉతికి ఆరేశారు. చేస్తున్నదేంటి, చెబుతున్నదేంటి అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు కోవచ్చిగా తెలంగాణలో పాలన చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. గోదావరి నీళ్లను అప్పనంగా గురుదక్షిణ రూపంలో చంద్రబాబుకు చెల్లిస్తానంటే ఎలా భరిస్తామని దుయ్యబట్టారు. చంద్రబాబు మీద అంత ప్రేమ, అభిమానం ఉంటే ఆయన ఒక విగ్రహం కట్టించి ఇంట్లో పూజలు చేసుకోవాలంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. పనిలో పనిగా బీజేపీని ఎండగట్టారు. గోదావరి, బనకచర్ల విషయంలో కమలం కథేంటో తేల్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని వాటాలు తేల్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టాలని కేటీఆర్ సూచించారు. గోదావరి, కృష్ణా బోర్డుల విషయంలో నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రేవంత్ కు కేటీఆర్ ఇవాళ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కోవచ్చిల పాలన నడుస్తోందని, తెలంగాణను తాకట్టు పెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమని. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? యాక్చువల్ అయితే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులకు కాపాడడం కోసం ఏర్పడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఏ హక్కులైతే కృష్ణా జలాలు కావచ్చు, ఇటు గోదావరి కావచ్చు, ప్రతి విషయంలో కూడా అంటే నాటి తొలి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటిని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే బనకచర్లకు సంబంధించి చూసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు పట్ల మాత్రం కేటీఆర్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గోదావరి జిల్లాలో పక్క తెలంగాణకు రావాల్సిన వాటాను ఏ ఒక్క వాటా కూడా వదులుకునే ప్రసక్తే లేదు. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి అసలు యాక్చువల్ గా ఇరిగేషన్ పై అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా కేసీఆర్ కూడా సీమకు ప్రయోజనం చేకూరాలని చెప్పారే కానీ ఇటు తెలంగాణకు అన్యాయం చేయాలని కాదు, వారు కూడా బాగుండాలనే నేపథ్యం చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి నేపథ్యం. అంటే ముఖ్యంగా తెలంగాణ మొత్తం కోవట్టుల పాలన నడుస్తోంది. దీనికి నిదర్శనం వారికి సంబంధించిన పార్టీ వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాలకు కావచ్చు, ఇంకే విషయంలోనే అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ తెలంగాణకు సంబంధించిన
నీటి విషయంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరొకసారి పోరాటానికి మాత్రం సంసిద్ధంగా ఉంటాం, ఎవరికి భయపడేది అని చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు చంద్రబాబు మోడీకి రిమోట్ కంట్రోల్ లో మారాడు. తెలంగాణకు సంబంధించి ఏనాడు కూడా జై తెలంగాణ అని అన్నటువంటి దాఖలాలు మనకు కనిపించట్లేదు. అంటే బనకచర్ల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు సంబంధించిన ఏ యొక్క వాటాను కూడా వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. టాప్ 2 న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ అవడంపై మండిపడుతున్నారు. అసలే చంద్రబాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అన్న అపవాదు ఉండగా బనకచర్ల మీటింగ్ పై సీనియర్లు రగిలిపోతున్నారు. బాబుకు సహకరిస్తూ కాంగ్రెస్ కు తెలంగాణకు నష్టం చేస్తున్నాడని రేవంత్ పై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇవి మొత్తంగా రేవంత్ వ్యవహారంపై పూటకో మాట మార్చడంపై గాంధీ భవన్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబుతో రేవంత్ భేటీ అవ్వడానికి సంబంధించి సొంత పార్టీ నేతలు గుర్రగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రేవంత్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అవడాన్ని సొంత పార్టీ నేతలు అయితే తప్పు పడతా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ పాలన జరుగుతుంది. రేవంత్ రెడ్డి రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తా ఉన్నాయి, విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూర్చున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో చంద్రబాబు సూచించిన వారికి పదవులు, అదేవిధంగా పనులు అప్పగిస్తున్నారు, పనులు చేస్తున్నారు అన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. చంద్రబాబు ఏది చెప్పించుకున్నా తెలంగాణలో పని అవుతుంది అన్నటువంటి వాదన అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు లోకల్ బాడీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. లోకల్ బాడీలో ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్ ఇప్పటికే అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించి అమలు చేయలేదన్నటువంటి కోపం అయితే ఒకటి ఉంది. ఆ ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి రైతు భరోసా నిధులు వేశారు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతున్నది. ఎంతో కొంత ప్రజల వ్యతిరేకత తగ్గిస్తున్నటువంటి సమయంలో చంద్రబాబుతో భేటీ కావడం వల్ల కాంగ్రెస్ కు మరింత నష్టం చేకూరుతుందన్నటువంటి భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా నేతలు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి నేతలంతా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు ముందుకు రానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఇతర ఎంపీలు వాళ్ళు మాట్లాడినప్పటికీ అక్కడ మంత్రులు ఎవరు ఈ అంశానికి సంబంధించి కనీసం మాట్లాడలేదంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ లో వినిపిస్తా ఉంది. ఎందుకంటే బనకచర్ల వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా తెలంగాణలో తీరని ఇబ్బంది అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ వనరులను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటి ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నటి క్రమంలో బనకచర్లపై అయితే కమిటీకి ఒప్పుకున్నారు, సోమవారం లోపు కమిటీ వేస్తామని చెప్పి అక్కడ ఏపీ మంత్రి కూడా మాట్లాడినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత డ్యామేజ్ జరిగిందన్నటువంటి వాదన వినిపిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డికి ఏ మంత్రి కూడా అండగా నిలవలేదన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ వ్యవహారం సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేతలైతే ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి వ్యవహారం చేసి ప్రతి సందర్భంలో అయితే పార్టీకి నష్టం చేసే విధంగానే ఉంటుందన్నటువంటి వాదన అయితే పార్టీలో బలంగా వినిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. వర్షాకాలంలో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నారుమళ్లను సాగు చేసిన పొలాలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ట్రాక్టర్లతో డ్రమ్ములు పెట్టి బిందెలతో నీళ్లు పోసి పంటలను బతికించుకుంటున్నారు. బయ్యారం మండలం కస్తూరినగర్ గ్రామానికి చెందిన రైతులు ట్రాక్టర్లలో డ్రమ్ములతో సుదూర ప్రాంతం నుంచి నీళ్లు తెచ్చి బిందెలతో నారుమడి తడుపుతున్నారు. మొత్తం కుటుంబమంతా ఎండిపోతున్న నారును కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఊరించడంతో రైతులు ముందుగానే దుక్కులు దున్నుకొని నార్లు పోసుకున్నారు. ఎక్కువ మంది రైతులు తమ పొలాల్లో కరివేద విధానంలో విత్తనాలను వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. అనంతరం వర్షాలు లేక ఆ పొలాలన్నీ ఎండిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి నెల రోజులు దాటుతున్నా గత 2 వారాలుగా వర్షాలు ముఖం చాటేశాయి. నిరుడు ఇదే సమయంలో బయ్యారం పెద్ద చెరువుతో పాటు మిగతా చెరువులు, కుంటలు, అలుగులు దుంకుతూ జలకళతో కలకల్లాడాయి. సాగు చేసిన పొలాలు ఎండిపోవడం, నారుమళ్లు బీటలు వడ్డంతో 20 నుంచి 30 వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి సాంబా అందిస్తారు. సాంబా, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నిజంగానే కరువు తాండవిస్తున్నట్టు తెలుస్తోంది. నారుమల్లి ఎండిపోకుండా బిందెలతో రైతులు నీళ్లు పోస్తున్న దయనీయ సిచ్యుయేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎప్పుడో యాసంగి పంటలో కనపడాల్సినటువంటి దృశ్యాలు ఈసారి ఖరీఫ్ అంటే వానాకాలం పంటలోనే కనపడుతున్నాయి. సాధారణంగా యాసంగి పంటకు కొంత వాటర్ తక్కువ ఉంటుంది, కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ లో మంచి వానాకాలంలో జూలై నెల 20వ తారీఖు మధ్యలో ఉన్నాం మనం, 18-20 తారీఖుల మధ్యలో. ఇప్పుడు కుండపోత వర్షాలతో వాగులు వంకలు కలకల్లాడుతూ ఉండాల్సినటువంటి రోజుల్లో వరుణుడు ముఖం చాటేయడంతో బయ్యారం మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు చూస్తున్నామని రైతులు చెప్తా ఉన్నారు. కరువు వస్తే ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా ఉంది. కరివేద సాగు పేరుతో ఈ మధ్య కాలంలో కొత్త వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులు వెదజల్లేటువంటి పద్ధతిలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్తున్నారు. దాంతో పాటే కూలీల కొరత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూలీల అవసరం కూడా ఉండదని కరివేద సాగును తీసుకొచ్చారు. దీన్ని నమ్మి కరివేద సాగు విధానంలో సాగు చేసేటువంటి రైతులు ఇప్పుడు నిండా మునిగారు. ఎందుకంటే వెదజల్లే పద్ధతిలో చల్లిన తర్వాత ఇప్పటి వరకు వర్షాలు రాకపోవడంతో మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. ఆ పొలాలు ఎండిపోతే కళ్ళ ముందు కాపాడుకోలేక రైతాంగం అంతా వెలువెల్లాడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. బయ్యారం మండలంలో చాలా గ్రామాలలో కరివేద సాగు పద్ధతిలో చేసినటువంటి పొలాలన్నీ ఎండిపోయి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మరోవైపు చూస్తే ఎక్కడైతే పాత విధానంలో నాట్లు వేసేందుకు నారుమళ్లు పోస్తున్నటువంటి ప్రాంతాలలో ఆ నారుమళ్లను కాపాడుకోవడం కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నారుమళ్లు కూడా బీళ్లు వారిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు, నీళ్లు లేక నారుమళ్లు కూడా బీటలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులు ఎట్లయినా నారుమళ్లను కాపాడుకోవాలి, నాట్లు వేసుకోవాలంటే నారు కావాలి కాబట్టి కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతోని శక్తికి మించినటువంటి తాహతకు మించినటువంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే అందుబాటులో నీళ్లు లేకపోవడంతో సుదూర ప్రాంతానికి వెళ్లి ట్రాక్టర్ లో డ్రమ్ములు పెట్టుకుని వెళ్ళి ఆ డ్రమ్ములు నింపుకొచ్చిన నెట్టిన బిందెలతోని నారుమళ్లకు పోస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఇది కస్తూరినగర్, బయ్యారం మండలం కస్తూరినగర్ లో కేరళ రాంబాబు అనేటువంటి రైతు పొలంలో కనపడినటువంటి దృశ్యం. ఇక్కడ ఒక్కటే కాదు, ఈ మండలం వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు వరప్రదాయనిగా ఉన్నటువంటి బయ్యారం చెరువులో ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఇదే సందర్భంలో ఇదే జూలై 15 నుంచి 20 తారీఖుల మధ్యలో ఈ ప్రాంతం అంతా వర్షాలతో సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. బయ్యారం చెరువు కూడా మత్తడి పోసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ లింక్ కు సంబంధించినటువంటి చెరువులు ఎక్కడా కూడా నిండకపోవడంతో దిగువకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాలలో ఈ కరివేద సాగు పేరుతో సాగు చేసినటువంటి పొలాలను దున్నేస్తున్నారు. ఎందుకంటే అవి మొలిచినా ఎండిపోతున్నాయి. మళ్ళీ వాటి నుంచి దిగుబడి వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి రైతులు వాటిని దున్ని మళ్ళీ ఒకవేళ వర్షం పడితే నాటేసుకునేదానికైనా మొగ్గు చూపుతున్నారు తప్ప ఆ పంటలను కాపాడుకోలేని పరిస్థితి. ఒక్కొక్క రైతుకు దమ్ము చేయడంతో పాటు ఆ కొనుగోళ్లకు సంబంధించి విత్తనాల కొనుగోలు చేయటము, వాటిని చల్లటానికి, దాంతో పాటు ఇట్లా మొత్తం 20-25 వేల రూపాయల దాకా ఖర్చు వచ్చిందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఒక ఎకరాలో విత్తినటువంటి రైతు 20,000 నష్టపోతే 4-5 ఎకరాలు కౌలు తీసుకొని చేసినటువంటి రైతులు అయితే దాదాపు ఇప్పటికే ఏమీ కాలేదు. ఇప్పటికే 25-30 వేలు ఖర్చు వస్తే పంట అంతా చేతికొచ్చే వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాస్తవంగా
పంట కాలం సజావుగా సాగుతే కష్టమో నష్టమో దిగుబడి వస్తే దాన్ని రైతు భరించేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఒక ఎకరానికి 40 చోట ఒక 20 బస్తాలు రైతు మిగతాదంతా రైతు భరించుకునేటువంటి పరిస్థితి ఉంటది. ఈ పంట కాబట్టి వచ్చే పంట అని చూస్తాడు. కానీ ఇప్పుడు పూర్తిగా ఈ డబ్బులన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఈ 20,000 30,000 రూపాయలు ఏవైతే పెట్టుబడి పెట్టారో ఎకరా మీద అది రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో పాటు మళ్ళీ సాగు చేయాలంటే మళ్ళీ ఒక 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 20 + 40 అయితే ఈ ఏడు పంట పండితే మొత్తానికి సరిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇదే వర్షాభావ పరిస్థితులు ఉంటే కనుక పంట దిగుబడి తగ్గితే దాంట్లో నష్టం, మళ్ళీ ఈ మొదట ఇలా విత్తుకోవడం వల్ల సకాలంలో వర్షాలు లేకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం, ఈ రెండు నష్టాలు కూడా రైతు మీద పడతాయి. అంటే ఒకే సీజన్ లో రైతు 2 సార్లు నష్టపోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆ పంటలను రక్షించడం కోసము నీళ్ల తరలింపు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు లేదంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకత్వం కానీ ఇక్కడ చొరవ చూపట్లేదు. ఎందుకంటే మొత్తం ఆ ఇంటర్లింక్డ్ ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో వాటిలో పెద్ద చెరువులు నిండితే కనుక దిగువకు నీళ్లు వస్తాయి. ఆ పెద్ద చెరువులకు నీళ్లు తరలించేటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు వాటిని పడుకోబెట్టారు. వాటి నుంచి నీటిని లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే కొంత ఉపయోగకరంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. పార్ట్ ఆఫ్ వరంగల్ అండ్ పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి చెరువులకు ఆ నీళ్లు మత్తళ్ల ద్వారా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వాగులు వంకల ద్వారా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ లేకుండా పోవడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. బోర్లు వేసి నడుపుకుందామంటే కూడా నడిచే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు బోర్ వేయాలంటే కూడా 1,00,000 రూపాయల లెక్క ఖర్చు అవుతుంది. కాబట్టి రైతాంగం ఒక అగమ్యమైనటువంటి గోచర పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గానీ కరువు తాండవిస్తుంది. జూలై నెలలో వర్షాలు లేకపోవడం పట్ల రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా మబ్బు కనపడుతుంది తప్ప ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి, మబ్బులు వస్తున్నాయి తప్ప వర్షం కురిసినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. అక్కడ వర్షాలు కురిసినప్పటికీ కూడా అవి పత్తికి ఉపయోగపడతాయి తప్ప ఈ పంట చేలను రక్షించేందుకు, వరి పంట పొలాలను కాపాడేందుకైతే ఉపయోగపడవు. ఇటు 2 ప్రధాన నదుల్లో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆ నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గోదావరి ఉప్పొంగిపోయింది. నిన్నటిదాకా 52 అడుగుల దాకా భద్రాచలం దగ్గర ప్రవహించినటువంటి పరిస్థితి ఉండే. అక్కడ సీతారామ కట్ట రెడీగా ఉంది. ఆ నీటిని లిఫ్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర పెద్దగా ఉపయోగం లేటు కనపడుతుంది. ఒక మోటార్ ఆన్ చేసి 3-4 రోజులు నడిపించి ఇప్పుడు అది కూడా బంద్ చేసినట్టుగా చెప్తున్నారు. ఒక పక్క కృష్ణాలో సర్ప్లస్ వాటర్ ఉంది, పక్కన 3-4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోలు వస్తున్నాయి. వాటిని విడుదల చేస్తామని చెప్పినప్పుడు కూడా అది కేవలం ఇప్పుడు కృష్ణా నుంచి పాలేరు నుంచి విడుదల చేసినటువంటి నీళ్లు కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించినట్టుగా చెప్తున్నారు. దీంతో మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఇప్పుడు తాజాగా కొత్తగా ఏర్పడినటువంటి మండలాలు కలిపితే అన్ని మండలాలు కూడా కరువు పరిస్థితులే తాండవిస్తున్నాయి, కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రైతాంగం ఆందోళన చెందుతోంది. సరిత, థ్యాంక్ యూ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. యూరియా కోసం పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు వరుసలో పెట్టి పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. అయినా యూరియా దొరకడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా బస్తాల కోసం వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నామంటూ రైతులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అటు కాలం కలిసిరాక ఇటు ప్రభుత్వం కనికరించక అరిగోస పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానలు పడక మొలకెత్తిన పంటలు ఒకవైపు ఎండిపోతుండగా అదనుకు వేయాల్సిన యూరియా దొరక్క ఇబ్బందులకు గురవుతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటలకు నీరు పెట్టాలో, ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. అన్నీ వదిలేసి పొద్దంతా సహకార సంఘం కార్యాలయంలో నిల్చున్నా కూడా 2 బస్తాల యూరియానే ఇస్తున్నారని రైతాంగం నిరాశ చెందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, యూరియా కోసం రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తున్నాం. 10 ఏళ్ల క్రితం ఇలాంటి క్యూ లైన్లు, పాస్ పుస్తకాలు అవన్నీ పెట్టడం క్యూ లైన్లలో చూసాం. మళ్ళీ యూరియా కోసం ఇన్ని కష్టాలు ఇప్పుడే చూస్తున్నాం. సీఎం సొంత జిల్లాలోని అన్నదాతల పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల రైతుల పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రంలో సిచ్యుయేషన్ ఎలా ఉంది? సునీత, నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఓవైపు వ్యవసాయ పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో యూరియా డిమాండ్ ఎక్కువగా
ఉంది. ఆ విధంగా అధికారులు సప్లై చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చుట్టూ తిరిగినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఆధార్ కార్డులు, వారి వెంట తెచ్చుకున్నటువంటి పాస్బుక్లను వరుసలో పెట్టి అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో మనం ఎప్పుడు చూడనటువంటి విధంగా రైతులు క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యూరియా కోసం పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. సీఎం సొంత జిల్లాలో కూడా యూరియాను డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వందలాది మంది రైతులు అక్కడికి వచ్చి నిల్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారి చేతిలో ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాస్బుక్లను అక్కడ నేలపై వరుసగా పెట్టినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో కూడా మనం ఎప్పుడు కూడా ఇటువంటి దృశ్యాలను చూడలేదు. ఓవైపు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అది మంత్రి నియోజకవర్గం, వాకిటి శ్రీహరి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఆయన మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆయన ఎటువంటి శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో యూరియా డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తూ ఉన్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చోలేక తమ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులను అన్ని కూడా నేలపై పెట్టినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాము. మరోవైపు మిర్జిల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మిర్జిల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కూడా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయ పనులు ప్రారంభమైన తర్వాత రైతులకు యూరియా డిమాండ్ అధికంగా ఉంటుందని తెలిసి కూడా అధికారులు ముందు ప్రణాళికలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.